హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఈరోజు మా ఊరైతే వచ్చాను. అండ్ నేను చాలా రోజుల తర్వాత మా ఊరు వచ్చాను అనమాట. సో నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది, మా పొలంలో ఏ ఏ పంటలు ఉన్నాయి అని చెప్పేసి. అండ్ మీకు ఆ పొలంలో ఉన్న పంటలు అయితే అన్నీ చూపిస్తాను. అండ్ మా ఇంటి దగ్గర ఏ ఏ చెట్లు ఉన్నాయి అని చెప్పేసి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఈరోజు. ఈ వీడియో నాకే కాదు, మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకనంటే మనం చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తింటాం అండ్ వెజిటబుల్స్ కూడా తింటాం. బట్ మనకు ఆ చెట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు మోస్ట్లీ నేను అన్ని కైండ్స్ ఆఫ్ మొక్కలు ఎలా ఉంటాయని చెప్పేసి ఏమేమి ఉన్నాయని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి మా దానిమ్మ చెట్టు అనమాట. నార్మల్లీ మనం ఫ్రూట్స్ తినుంటాం. సో మొక్క అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఫ్లవర్స్ అయితే ఆరెంజ్ కలర్లో ఉంటాయి, సమ్ రెడ్ కలర్లో కూడా ఉంటాయి, బట్ ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మా గన్నేరు చెట్టు. మా ఇంటి దగ్గర 2 రకాల గన్నేరు చెట్లు అయితే ఉన్నాయి. ఇది సెకండ్ టైప్ అనమాట. నార్మల్లీ ఓల్డ్ టైప్ కంటే కూడా ఇది కొంచెం బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి బాసింపద అని చెప్పేసి అంటారు మా ఇంటి దగ్గర. అండ్ ఇది వచ్చేసి మైసూర్ మల్లిగ అంటాము. ఇక్కడ చూడడానికి మీకు చాలా తక్కువ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, కానీ నార్మల్ సీజన్లో చూస్తే చాలా బాగుంటుంది ఫ్లవర్. లైక్ సన్ఫ్లవర్లా ఉంటుంది అనమాట, చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇది కూడా సెకండ్ టైప్ ఆఫ్ బాసింపద అని చెప్పొచ్చు. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మందారం. మా ఇంటి దగ్గర 2 టైప్స్ ఆఫ్ మందారం కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ముద్ద మందారం, నాకు ఈ ఫ్లవర్ బాగా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లెపూలు. దీన్ని మేము పెద్ద మల్లెపూల చెట్టు అని అంటాం అనమాట. యాక్చువల్లీ ఈ చెట్టుకు అసలు ఆకులు కూడా కనిపించనంత ఫ్లవర్స్ వస్తాయన్నమాట. బట్ ఇక్కడ కొంచెం మాకు తక్కువగానే వచ్చాయి. ఈ వీడియో నేను స్టార్ట్ చేసినప్పుడు అర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను. సో నాకైతే ఇక్కడ ఈ సన్ రైజ్ చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించింది. నేను మా నాన్నగారు పొలంకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. మధ్యలో ఈ చింత చిగురు తీసుకురమ్మని చెప్పేసి మా మమ్మీ చెప్పింది. ఎందుకు అనంటే నేను యాక్చువల్లీ హాస్టల్లో ఉంటానన్నమాట. సో ఆ ఫుడ్ తినేసి నేను వీక్ అయిపోయానని చెప్పి మా మమ్మీ ఫీలింగ్. అందుకని ఈరోజు చింత చిగురులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఇది చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి చింత చిగురుతో పప్పు చేయాలని చెప్పి ఫిక్స్ అయింది. సో మమ్మల్ని అయితే చిగురు తీసుకురమ్మని చెప్పి పంపించింది. నేను మా నాన్న వస్తున్నాము. దారిలో అంటే మా పొలానికి వెళ్ళే దారిలో ఈ చింత చెట్లు అయితే ఉంటాయి. అండ్ ఇవి మా తాతయ్య వాళ్ళు పెంచారనమాట. వాళ్ళ నుంచి మా డాడీ వాళ్ళకు అండ్ మా డాడీ వాళ్ళ నుంచి మాకు అలా పాస్ అవుతూ వచ్చాయి. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు దసరా హాలిడేస్కి అండ్ సంక్రాంతి హాలిడేస్కి ఇక్కడికి వచ్చేసి ఊయల వేసుకొని పిల్లలమందరం ఆడుకునే వాళ్ళం. అండ్ ఇవి వచ్చేసి చింత చిగురు అంత తీసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఈ చెట్టు వచ్చేసి బీరకాయ. నార్మలీ పంటకు ఎడ్జెస్ట్లో మా వాళ్ళు బీరకాయ కానీ కాకరకాయ కానీ పెడతారు. మోస్ట్లీ మేబీ ఇన్సెక్ట్స్ ఏవి రాకుండా ఉండడానికనే నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి క్యాబేజీ పంట అనమాట. నార్మలీ పంట మొత్తం అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పంట ఉన్నప్పుడే మీకు చూపిస్తాను. ఇది చెట్టు అయితే ఇలా ఉంటుందన్నమాట. నార్మలీ క్యాబేజ్ దీని మీద వస్తుంది, దాన్ని కట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏ పంటలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి చిక్కుడుకాయ అనమాట. చిక్కుడుకాయ చెట్లు అయితే ఇలా ఉంటాయి. పెద్దగా అయినప్పుడు ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. పెద్దగా అయినప్పుడు ఏంటంటే కొంచెం పూత రావడం అలా మీకు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టొమాటో చెట్టు అనమాట. ఇది కూడా చిన్న చెట్టు. యాక్చువల్లీ మేము రీసెంట్గానే పంట పెట్టాము, అందుకని చిన్న మొక్కలు అంతా వీడియోలో కవర్ చేయలేకపోవచ్చు. బట్ ఇదంతా టొమాటో పంట అనమాట. ఇంకా వీటితో పాటు నార్మలీ అయితే క్యారెట్, ముల్లంగి, వంకాయ ఇవి కూడా చాలా చెట్లు మా వాళ్ళు వెజిటబుల్స్ అయితే పెంచుతారు. అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పంట ఉన్నప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా జామ చెట్లు అనమాట. ఈ పంట కూడా కొన్ని మంత్స్ బ్యాకే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి మా మొక్కజొన్న పంట. ఇది కూడా ఆల్మోస్ట్ పంట అయిపోయింది. సో పంట అయిపోయింది కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ మొక్కజొన్న కూడా లోపల కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అక్కడక్కడ మిగిలిపోయిన మొక్కజొన్న మాత్రమే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నార్మల్లీ అలా పంట ఉన్నప్పుడు అంటే ఇది పచ్చిగా ఉంటుందన్నమాట మొత్తం. మనం అప్పుడు కార్న్ ఒకసారి వెళ్ళి టచ్ చేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది, బట్ ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉంటుంది. నాకైతే ఇక్కడ మొక్కజొన్న కొన్ని కనిపిస్తున్నాయి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అది.
సో ఇదేంటంటే ఇప్పుడు మనం తినలేమనమాట. ఇది తినడానికి రాదు. దీన్ని పిండిలాగా చేసి కావాలంటే దాన్ని యూజ్ చేయొచ్చు. కానీ ఇలా మొత్తం పంట అయిపోయిన తర్వాత అయితే తినడానికి రాదు. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే మనం మా మామిడి తోట దగ్గరికైతే వెళ్ళాము. ఈ మామిడి తోట కూడా మేము రీసెంట్‌గానే పెట్టాము. చిన్న చెట్లనమాట. అందుకే సరిగ్గా వీడియోలో కవర్ చేయలేకపోవచ్చు. బట్ ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ చిన్న చిన్న చెట్లు. ఈ పొలం ఇంకా క్లీన్ అయితే చేయలేదు. క్లీన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. సో ఇది రీసెంట్‌గానే పెట్టాము. ఈ ప్లేస్‌లో ఇంతకుముందు బత్తాయి తోట అయితే ఉన్నింది. ఆ బత్తాయి తోటకి మొత్తం పురుగులు పట్టేసి కొంచెం పంట చెడిపోతే దాన్ని తీసి దాని ప్లేస్‌లో ఈ మామిడి తోట అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అయితే మా సీనియర్ చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. ఇదే మా సీనియర్ చెట్టు అనమాట. ఈ చెట్టు అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు అనంటే ఈ చెట్టులో పళ్ళు ఎలాగా అనంటే పండుగ అయిన తర్వాత తినలేం, కానీ పచ్చిగా ఉన్నప్పుడు చాలా టైప్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా ఆవకాయ పెట్టుకోవచ్చు అండ్ పచ్చిగా ఉన్నప్పుడు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అది ఏం లేదండి, మా డాడీ ఒక చిన్న రెసిపీ అయితే మాకు నేర్పించారు చిన్నప్పుడు. సో అదే ఇప్పటివరకు అయితే ఫాలో అవుతున్నాం. ఆ రెసిపీ ఏంటనేది మీకు చూపిస్తాను. అండ్ మీరు చూడొచ్చు, ఈ చెట్టుకైతే పంట చాలా ఎక్కువ వస్తుంది. అండ్ నేనైతే ఈ చెట్టుని చాలా హెల్తీగా చూస్తున్నాను. ఇప్పుడు పండ్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంత హెల్తీగా చూసిన తర్వాత మనం కోయకుండా ఉంటామా? ఖచ్చితంగా కోసేస్తాం. సో నేను కూడా అలానే ఒక 2 మామిడి పళ్ళు అయితే కోసేసాను. ఇంకా ఇంటికి వెళ్ళేసి రెసిపీ చేసుకొని తినడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అండ్ మీకు నేను ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి మా ఉసిరి చెట్టు అనమాట. ఇది చాలా ఏళ్ళుగా మా పొలంలో ఉంది. అండ్ దీన్ని చాలాసార్లు పొలంలో పంట కోసం అని చెప్పేసి పొలం దున్నినప్పుడంతా చాలాసార్లు కొట్టేయడం జరిగింది. బట్ ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా మొండిగా అలానే ఉంటానని చెప్పేసి పెరిగినట్టు పెరిగింది. అండ్ దీంట్లో ఉసిరికాయలు కూడా మేము కోసి తిన్నామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది రాగి పంట, రాగులు అనమాట. మా సైడ్ అయితే రాగి సంగటి చాలా ఎక్కువ తింటారు. సో మేమైతే మస్ట్ అండ్ షుడ్గా ఈ పంట అయితే ఖచ్చితంగా వేస్తారు ఇయర్లో. సో ఈసారి కూడా పంట వేశారు. నార్మల్లీ చెట్టు అయితే ఇలా ఉంటుంది. అండ్ రాగులు కూడా ఇలా ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, చిన్న చిన్నగా ఉంటాయి. ఇది యాక్చువల్లీ పంట ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట రాగులు అనేది. నెక్స్ట్ వచ్చేసి వంకాయ. సో వంకాయ చెట్టు వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఈ పంట కూడా ఖచ్చితంగా అన్ని వెజిటేబుల్స్తో పాటు మేము వంకాయ కూడా వేస్తాము. ఇది ఇయర్లీ ట్వైస్ వేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్కి 2 పంటలు వస్తాయి వంకాయలో కూడా. సో ఐఎమ్ హ్యాపీ, నేను మీకు అన్ని పంటలు షేర్ చేశాను. మోస్ట్లీ మా పొలంలో ఉన్న అన్ని పంటల్ని నేను కవర్ చేశాను. చిన్న చిన్న మొక్కలు అయితే ఇలా ఉంటాయి. నార్మల్లీ వీటికి వెజిటేబుల్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ నేను చెప్పినట్టు ఈ రెసిపీ, మ్యాంగో రెసిపీ ఎలా చేయాలి అని చెప్పేసి ఈరోజైతే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మ్యాంగోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత చిల్లీ పౌడర్, సాల్ట్, జీలకర్ర, బెల్లం అన్నీ మిక్సీలో వేసి ఆ పౌడర్ని ఈ పీసెస్ మీద మొత్తం చల్లి కలిపి మిక్స్ చేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే రెసిపీ. అండ్ ఇదండి మొత్తం ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.